రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి వారి ఆలయంలో తంత్రి నందకృష్ణన్ నంబుద్రిచే మహామృత్యుంజయ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుమార్తె శ్రీధర్మ సింధు సహస్ర ఈ కార్యక్రమానికి విచ్చేసి మహామృత్యుంజయ హోమాన్ని సందర్శించుకుని మరకత మహాశివలింగం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆలయ ధర్మకర్తలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, ఇమ్మంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, తోట సుబ్బారావు ఆధ్వర్యంలో షోలే గురుస్వామి, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి పర్యవేక్షణలో ఈ మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. పొలసానపల్లి శంఖానాదం పూరించారు. కేరళ సంప్రదాయం ప్రకారం నందకృష్ణ నంబుద్రి ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. పిచ్చుక సత్యనారాయణ పరమశివుడి మంత్రోచ్చారణ చేయించారు. పొలసానపల్లి మాట్లాడుతూ ఈ మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించిన, తిలకించిన వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్ లభిస్తుందన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సహకారంతో చేయడానికి వీలవుతోందన్నారు. 1000 రెట్లు ఫలితాన్నిచ్చే మహామరకత శివలింగాన్ని కూడా ఆలయంలో ప్రతిష్ఠించామని, భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. మహాపూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మరి ఈ అయ్యప్ప ఆలయంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వ్యవస్థాపకులుగా నిర్మించిన ఈ అయ్యప్ప ఆలయంలో భక్తుల సహకారంతో, ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా భక్తులు లేకపోతే అది నిరంతరమే. కాబట్టి ఈ మహామృత్యుంజయం చేయించుకోవడం వల్ల ఈ చేయించుకున్న ప్రతి వారికి కూడా సంపూర్ణ ఆయుష్, ఇది మృత్యుంజయ హోమం ఇంట్లో చాలా మంది ఇళ్లలో చేయించుకుంటూ ఉంటారు, అందరికీ చేయించుకునే అవకాశం ఉండదు. అటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి మన విజయలక్ష్మి గారు ఆలయ ట్రస్టీలు అందరితో కూడా సమావేశపరిచి ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమాన్ని మన ఆలయ నంబుద్రి గారు బ్రహ్మశ్రీ నందకృష్ణ నంబుద్రి గారు అత్యంత వైభవోపేతంగా కేరళ సాంప్రదాయంలో హోమాన్ని జరిపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త మహాశీలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం తర్వాత ఇక్కడ ఒక మంచి శివలింగం ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో తమిళనాడులో ఈ యొక్క మండపాన్ని, అలాగే కాశీలో శివలింగాన్ని, మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క శివలింగం యొక్క ఫలితం ఏంటంటే, మామూలుగా ఉండే శివలింగానికి, ఇతర రంగుల్లో ఉన్న శివలింగానికి 100% ఫలితం ఉంటే, ఈ యొక్క శివలింగానికి 1000 ఫలితం వస్తుందని చెప్పి గతంలో పెద్దలు చెప్పారు. ఆ ఉద్దేశంతో ఆ యొక్క ఫలితం అందరికీ, భక్తులకి, రాజమండ్రి నగర ప్రజలందరికీ కావాలని చెప్పి అలా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆలయంలో నిర్మాణం జరిగింది.